Is it recording? Yes. Yeah. Nehal, it's recording. Okay. So, Okay. first of all, congratulations, Nehal. You are Yeah. selected for the Accenture internship program, right? Yes, మనం sir. Thank you. వెల్కమ్. సో ఒకసారి ఈ మీటింగ్ ఎందుకు అనేది నేను చెప్తాను అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఒక ఫార్మల్ ఇంట్రడక్షన్ తో మనం స్టార్ట్ చేయొచ్చు. ఓకే. సో ఈ మీటింగ్ ఎందుకు అంటే జస్ట్ టు క్రియేట్ అన్ అవేర్నెస్. రేపు పొద్దున్న ఎవరైనా నెక్స్ట్ ఇయర్ ఈ ఆల్రెడీ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది అంటే ఈ 2026 గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఓకే. యాక్సెంచర్ నెక్స్ట్ 2027 కానీ 2028 అంటే ఫ్యూచర్ ఇయర్స్ లో ఈ సేమ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే ఈ వీడియో అనేది సంథింగ్ మన తెలుగు స్పీకింగ్ పీపుల్ కి వాళ్ళకి యూజ్ అవుద్ది ఒక రెఫరెన్స్ లాగా. అంటే నీ జర్నీ వాళ్ళకి హెల్ప్ అవుద్దని, ఎందుకంటే యువర్ జర్నీ ఈస్ టువర్డ్స్ సక్సెస్, ఎక్కడ మధ్యలో ఆగిపోలేదు. సో సక్సెస్ఫుల్ గా నువ్వు కంప్లీట్ చేసావు. సో అది వేరే వాళ్ళకి మోటివేషన్ గా ఉంటదని ఈ రికార్డింగ్ చేయడం, సరేనా? సో నౌ వీ కెన్ స్టార్ట్ ఇంట్రడక్షన్ అబౌట్ ఫస్ట్ యువర్ సెల్ఫ్. ఓకే, ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, నేహన్. So, so myself, Nehal, I am studying in Anil Neerkonda Institute of Technology and Sciences in From? CSE background, sir. Okay. You are from? Actually, Mm. from Visakhapatnam, sir. Native Vizag. Yes, sir. Native Vizag. Good, good. Sir, Actually, చెప్పిన అదే ప్రాసెస్ అనేది నాకు తెలిసి కంప్లీట్లీ గో ఫర్ గోల్డ్ ప్రోగ్రామ్ అనేది లైక్ లింక్డ్ఇన్ లో కానీ టెలిగ్రామ్ లో కానీ మ్యాక్సిమం ఎవరికి తెలియదు సార్. ఇది జస్ట్ రెఫరల్ ప్రోగ్రామ్ అనుకుంటున్నాను నాకు తెలిసిన. ఓకే, లింక్డ్ఇన్ లో నేను పోస్ట్ చేసినట్టున్నాను యాక్సెంచర్ ఇంటర్న్షిప్ రెఫరల్ ప్రోగ్రామ్ లాంగ్ బ్యాక్ నేను చేశాను లింక్డ్ఇన్ లో, నాకు గుర్తుంది. ఓకే, లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ ఫస్ట్. సెకండ్, ఓకే, ఫస్ట్ ఆల్రెడీ నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకున్నావు కదా, ఇప్పుడు నా గురించి చెప్తా. సో here I am Anand, okay, and I was part of Accenture now. Earlier when your internship program is going on, అప్పుడు నేను యాక్సెంచర్ ఎంప్లాయీని, బట్ ఇప్పుడైతే కాదు. సో ఐఎమ్ రీసెంట్లీ మూవ్ అవుట్ ఆఫ్ యాక్సెంచర్ అండ్ జాయిన్ ఏ డిఫరెంట్ కంపెనీ. బట్ నా వై ఐఎమ్ హెల్పింగ్ పీపుల్ అంటే బికాస్ చాలా కంపెనీస్కి యాక్సెంచర్ ఆన్ క్యాంపస్ కింద రాదు, అండ్ అట్ ద సేమ్ టైం పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు యాస్పైర్ దేర్ జర్నీ. ఓకే, ఆర్ వాళ్ళకంటే ఆస్పిరెన్స్ ఉంటాయి కదా, ఇంటర్న్షిప్ చేయాలి పలానా ఆర్గనైజేషన్స్ లో, నాట్ ఓన్లీ ఇన్ యాక్సెంచర్, ఇన్ఫోసిస్ ఆర్ టీసీఎస్ ఆర్ సమ్ అదర్ కంపెనీస్, డెలాయిట్. సో వాళ్ళకంటూ ఒక ప్లాట్ఫామ్ మనం చేయగలిగినంత హెల్ప్ చేసాం అనుకో, ఈ రోజు నీకు ఏదైతే ఎవరో రిఫర్ చేయబట్టే కదా బెనిఫిట్ అయింది. అట్ ద సేమ్ టైం వేరే వాళ్ళకి కూడా అలాగే రేపు నువ్వు ఫ్యూచర్ లో కూడా రిఫరెన్స్ ఇవ్వు. ఓకే, ఇట్స్ నథింగ్ లైక్ హెల్పింగ్ టు ద సొసైటీ అంతే, సరేనా? ఇది యాక్చువల్ గా మోటివేషన్ నాకైతే. సో అందుకే నేను ఆల్మోస్ట్ 90 అని చెప్పను, ఐ డోంట్ రిమెంబర్ ద నెంబర్, బట్ ఒక గుడ్ నెంబర్ అంటే స్టూడెంట్స్ ని నేను రిఫర్ చేశా, అండ్ ఫ్యూ పీపుల్ క్వాలిఫైడ్. అందులో కొన్ని మంది ఫైనల్ వరకు వెళ్ళారు, కొన్ని మంది లాస్ట్ రౌండ్ లో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ దట్స్ ఓకే, దే హ్యావ్ గివెన్ దర్ అటెంప్ట్. ఓకే, అండ్ ఈ రోజు నీతో మాట్లాడుతున్నా బికాస్ యు ఆర్ ఆస్క్ మీ ఫర్ ఎ క్వశ్చన్. దాన్ని నేను ఫైనల్ గా అట్ ద ఎండ్ ఆఫ్ ద మీటింగ్ నేను అది కూడా చెప్తా, అంటే ఎలా మనం ఆ క్వైరీ సాల్వ్ చేయాలనేది. ఓకే, బట్ ఈ మీటింగ్ ఎస్పెషల్లీ నీ యొక్క జర్నీ ఒక రికార్డ్ చేయడం అనమాట. అంటే ఎలా నువ్వు అన్నిటినీ అధిగమించుకుంటూ వెళ్ళావు అనేది అందరికీ తెలియాలి. హౌ యూ ఓవర్కమ్ ఆల్ ద హర్డిల్స్, బికాస్ ఇట్స్ నాట్ సో ఈజీ, అంతేనా? నా ఓన్లీ 1000 లెస్ దెన్ 1000 ఆపర్చునిటీస్ అనేది అంటే యాక్సెంచర్ రెఫరల్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు, ఓన్లీ ఫర్ 1000 ఆర్ లెస్ దెన్ సమ్ నెంబర్. ఓకే, ద కౌంట్ అనేది ఎగ్జాక్ట్లీ ఈవెన్ ఐ డోంట్ నో. సో అందులో నువ్వు ఉన్నావు, అండ్ యు ఆర్ వన్ ఆఫ్ ద లక్కీయెస్ట్ పర్సన్. నీ ఐటీ కెరీర్ కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయింది. నవ్వు ఇప్పుడు నీ జర్నీ ఎలా జరిగింది ఐఎస్పర్ ప్రోగ్రామ్ కానీ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, ఈ రెఫరల్ లింక్ లో నువ్వు ఎలా, అంటే ఏ డీటెయిల్స్ నువ్వు యాడ్ చేసావు, పాన్ కార్డ్ అండ్ సంథింగ్. యా, గో హెడ్ నేహల్. అయితే నాకు తెలిసిన ఒక అక్క యాక్సెంచర్ లో వర్క్ చేస్తుంది సార్, తను నాకు రెఫరల్ ఇచ్చింది. అయితే December 11th వాళ్ళ కంపెనీ నుంచి నాకు మెయిల్ వచ్చింది. జస్ట్ ఈ డీటెయిల్స్ అన్ని మన రెజ్యూమ్, పాన్ కార్డ్ డీటెయిల్స్ అవన్నీ ఇవ్వమని చెప్పి పంపించారు.
సో దీనికైతే మనం పక్కా మేజర్ పాన్ కార్డ్ ఉండాలి. అండ్ తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని చెక్ చేసి మనం ఈ ఇంటర్న్‌షిప్ అసల లైక్ క్వాలిఫై అయ్యామా లేదా అని చెప్పేసి తర్వాత చెప్తారు. అంటే అసలు మనకి అంటే పాన్ కార్డ్ అనేది సమ్‌టైమ్స్ మ్యాండేటరీ. కొంతమంది దగ్గర ఇక్కడ ఉండకపోవచ్చు. మేజర్ పాన్ కార్డ్ అనేది మ్యాండేటరీ. అది యాక్సెంచర్ లో క్లియర్ గా మేజర్ పాన్ రాశారు. కార్డ్. పీపుల్ హూ ఆర్ అప్లయింగ్ ఫర్ ద ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్, ఓకే, ద పాన్ కార్డ్ ఈస్ మేజర్ పాన్ కార్డ్, మైనర్ పాన్ కార్డ్ కూడా కాదు. 18+ నిండాక వాళ్ళు అప్లై చేయాలి. బట్ నువ్వు ఆన్లైన్ లో అప్లై చేసావా, లేకపోతే డైరెక్ట్ ఈ సచివాలయం కానీ లేదంటే మీ సేవలో కానీ అప్లై చేసావా మేజర్ పాన్ ఈ కార్డ్? సేవలు అప్లై చేస్తాను. నాకు ముందు నుంచి ఈ పాన్ కార్డ్ ఉండడం వల్ల నాకు ఎక్కువ రోజులు ఏం ప్రాసెస్ పట్టలేదు. ఓకే, సో ఈజీ నాకు అయ్యింది. ఫాస్ట్ గానే అయిపోయింది. Yes. సూపర్ సూపర్. సో సో పాన్ కార్డ్ మన డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసి ఎన్ని డేస్ పట్టింది చేస్తే నీకు? వాళ్ళు మామూలు రివ్యూ చేస్తారు సార్. మామూలుగా మనం ఎలిజిబుల్ కాదని చెప్పేసి అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా డిసెంబర్ 13th ఆర్ 11th నేను అప్లై చేసినప్పుడు లైక్ ఈ డీటెయిల్స్ అని ఇచ్చినప్పుడు నాకు డిసెంబర్ 14th అలా 3-4 days లో వచ్చింది సార్. ఓకే ఓకే. యాక్చువల్ గా వచ్చిన తర్వాత ఈ అప్లికేషన్ రెఫరల్ లింక్ ఉంది కదా, ఇది డిసెంబర్ 24th లాస్ట్ ఆఫ్ ద అంటే క్రిస్మస్ బిఫోర్ అనుకుంటా ఆ టైంలో స్టార్ట్ అయింది. లేదా ఆ టైం వరకు కట్ ఆఫ్ సంథింగ్ దే అగైన్ ఎక్స్టెండెడ్. వాళ్ళు 2 weeks ఇచ్చారు ఇనిషియల్లీ, తర్వాత మళ్ళీ ఇంకో 2 weeks ఎక్స్టెండ్ చేశారు. సో ఎందుకంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ కి ఈ రెఫరల్ ప్రోగ్రామ్ అనేది హెల్ప్ అవ్వాలని. బికాస్ ఈ రెఫరల్ ప్రోగ్రామ్ వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే యాక్సెంచర్ లో ఉన్న బెస్ట్ కంటెంట్, సారీ డిస్టర్బ్ చేశానని, నేను చెప్పాను కదా యాక్సెంచర్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటీ కంపెనీ. ఓకే, చాలా అంటే టీసీఎస్, ఇన్ఫోసిస్, దీస్ ఆర్ ఆల్ ఇండియన్ ఎంఎన్సీస్ అండ్ యుఎస్ బేస్డ్ ఎంఎన్సీస్ అండ్ యాక్సెంచర్. ఓకే, సో యాక్సెంచర్ లో యూ విల్ గెట్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆన్ మల్టిపుల్ టెక్నాలజీస్. ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. ఇది ఒక వర్డ్ ఉంటుంది, అదేంటంటే ఏంటది అంటే కరెంట్లీ హాట్ ఇన్ ద మార్కెట్ ఏముంది, ఆ స్కిల్ సెట్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అంటారు కదా, దట్ ఈస్ ద రైట్ వర్డ్. సో నీకు అంతా కూడా అడ్వాన్స్డ్ ఫీచర్స్, అడ్వాన్స్ టెక్నాలజీ అంతా ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఇట్స్ ఏ నెంబర్ 1 గ్లోబల్ గ్లోబల్ ఎంఎన్సీ కంపెనీ. ఇట్స్ నాట్ ఇండియన్ కంపెనీ, గ్లోబల్ ఎంఎన్సీ కంపెనీ నెంబర్ 1. దట్ ఈస్ ఫర్ షూర్. యాక్సెంచర్ ఈస్ నెంబర్ 1 కంపెనీ. అఫ్ కోర్స్ డెలాయిట్ ఇవన్నీ ఉన్నాయి కానీ బట్ వర్క్ కల్చర్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో yeah, go ahead, Nehal. So what is the next journey in that iAspire program or in the internship program? మన Go ahead. మన ఎలిజిబుల్ అయ్యాక ఐఆస్పైర్ లైక్ లాగిన్ అవ్వడానికి వాళ్ళు మనకు ఒక లింక్ పంపిస్తారు. దానిలో మనం డీటెయిల్స్ ఫిల్ చేసి లాగిన్ అవ్వాలి సార్. దాని తర్వాత దానిలో ఎంగేజ్డ్ టాస్క్స్ అని చెప్పి ఒక ఎంగేజ్డ్ లర్న్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది సార్. దాంట్లో చాలా కోర్సెస్ ఉంటాయి, లైక్ L0 L1 కోర్సెస్ అని చెప్పేసి. ఈ కోర్సెస్ అన్ని కంప్లీట్ చేసి మనం ఎక్స్పీ అనేది ఎర్న్ చేయాలి సార్. జనరల్ గా ఇక్కడ ఎక్స్పీ అనేది పాయింట్స్. గో అందుకే ఈ ప్రోగ్రామ్ పేరు గో ఫర్ గోల్డ్ అని చెప్పేసి పెట్టారు సార్. ఎందుకంటే ఆ గోల్డ్ 2500 పాయింట్స్ ని మనం క్రాస్ చేస్తే గోల్డ్ లెవెల్ లోకి మనం రీచ్ అవుతాం అని చెప్పి. ఇవన్నీ మనకి ముందే ఒక సెషన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనకి ఇండక్షన్ ప్రోగ్రామ్ లో దాంట్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్రతిదీ. జనరల్ గా ఎన్ని రౌండ్స్ ఉంటాయి, రోడ్ మ్యాప్ ఏంటి, ఎప్పుడు మనకి ఇంటర్న్షిప్ స్టార్ట్ అవ్వచ్చు, ఎన్ని రోజులు ఉంటది స్టైఫండ్, అవన్నీ దాంట్లో చెప్తారు. మనం చెప్పాక ఏంటంటే ఈ కోర్సెస్ అన్నిటిని మనం చెప్పచ్చు. ఒక క్వశ్చన్. సో ఇక్కడ మనకి బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ కదా మెడల్స్. సో ఇప్పుడు బ్రాంజ్ అంటే ఇనిషియల్ గా మనం అది కోర్సెస్ కంప్లీట్ చేస్తున్నప్పుడే మనకి వెదర్ వీఆర్ క్వాలిఫైడ్ ఫర్ సిల్వర్ అని, బ్రాంజ్ అని, అండ్ రీచ్డ్ గోల్డ్ అని మనకు అలాగా రోడ్ మ్యాప్ చూపిస్తుందా పోర్టల్ ఎలా డిజైన్ చేశారు? నేను రూబీ లెవెల్ రీచ్ అయ్యి ఒక మెయిల్ వచ్చింది, మీరు రూబీ లెవెల్ ఎలా రీచ్ అయ్యారని చెప్పేసి. అలా మనకు కనబడుతుంటుంది సార్, మనం ఎన్ని పాయింట్స్ వచ్చి మనకి ఎంత ర్యాంక్ ఉంది అవన్నీ మనకు కనిపిస్తాయి. సో గోల్డ్ అనేది నాట్ ద ఫైనల్ లెవెల్, ఆన్ టాప్ ఆఫ్ దట్ రూబీ అనేది కూడా ఇంకొక లెవెల్ ఉందంట, అంతేనా? సార్ రూబీ అనేది బేసిక్, గోల్డ్ తర్వాత డైమండ్, ప్లాటినం ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, గోల్డ్, డైమండ్, అవన్నీ ఇంపార్టెంట్ కాదు, బట్ గోల్డ్ అనేది ఇంపార్టెంట్ ప్రెసెంట్ ఈ ప్రోగ్రామ్ కి రిలేటెడ్ అయితే.
ఓకే. గోల్డ్ ఇంపార్టెంట్ అయితే అండ్ 2500 ఎస్ పాయింట్స్ సార్. వస్తే నువ్వు అంటే వీఆర్ ఎలిజిబుల్ ఫర్ ద నెక్స్ట్ లెవెల్. అండ్ అట్ ద సేమ్ టైం మనకు అక్కడ ర్యాంకింగ్ ఏదో ఉంటది కదా, ఆ ర్యాంకింగ్ ఏంటది అంటే లెస్ దాన్ 1000 ఉండాలా ఆల్వేస్? స్టార్టింగ్ లో వాళ్ళు ఏం చెప్పలేదు సార్, జస్ట్ మీరు గోల్డ్ రీచ్ అవ్వాలి, జాన్ 20 డెడ్ లైన్ అప్పటికల్లా మనం రీచ్ అవ్వాలని చెప్పి అన్నారు. ఓకే, జాన్ 20 అయిపోయింది, నేను 2500 క్రాస్ చేస్తాను, మరి చేయడం మానేశాను సార్, జస్ట్ గోల్డ్ రీచ్ అయిపోయాను కదా ఇంకెందుకని చెప్పి. దాని తర్వాత జాన్ 20 తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత ఒక మెయిల్ వచ్చింది ఏంటంటే, మేము జాన్ 30 వరకు లైక్ ఎక్స్టెండ్ చేసాం, అప్పటికల్లా మీరు 1000 ర్యాంక్ లోగా ఉండాలి, ఒకవేళ ఈ ఇంటర్న్షిప్ ప్రాసెస్ లో మీరు ఉండాలనుకుంటే అని చెప్పేసి. లైక్ ఓకే. నాకు తెలిసి ఎక్కువ మంది గోల్డ్ రీచ్ అయ్యి ఉండొచ్చు, అందుకే 1000 మెంబర్స్ అని చెప్పారు. సో నేను చెక్ చేసినప్పుడు అయితే నా ర్యాంక్ ఒక 778 అలా 700s లో ఉండేది. నేను అంటే 3200 పాయింట్స్ చేసి ఆపేసాను. చెప్పండి ఓకే. సార్. అంటే కోడింగ్ అసెస్మెంట్ అంటే టైమ్ లైన్ లాస్ట్ డే వరకు కూడా చెక్ చేసుకున్నావు నీ ర్యాంక్ ఎంతలో ఉందని? అంటే లెస్ చెక్ దాన్ చేసుకున్నాను 1000. సార్ లాస్ట్. ఓకే. అయితే అది లెస్ చెక్ దాన్ 1000. చేసుకున్నాక యా 1000 లోపు ర్యాంక్. అది చెక్ చేసుకున్నాక ఓకే, డెడ్ లైన్ అయిపోయింది. తర్వాత మరి నాకు చాలా రోజులు గ్యాప్ వచ్చింది సార్. మనకి ఏంటంటే ఇప్పుడు అప్డేట్స్ కొద్దిగా లేట్ రావడము, లేకపోతే ఎక్కువ మంది చేయడం వల్ల మరి కొద్దిగా లేట్ గా వచ్చేవి మెయిల్స్. ఆ అంటే తర్వాత వాళ్ళకి బఫర్ టైం ఉంటది. ఇప్పుడు మీకు ప్రతిదీ ఏదైనా ఆహ్, చూడు రిజిస్ట్రేషన్ లింకే రిజిస్ట్రేషన్‌కి 2 వీక్స్ టైమ్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు ఇంకో 1 వీక్ ఎక్స్‌టెండ్ చేశారు. అంటే జనాలు ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా అని. అట్ ద సేమ్ టైమ్ కొన్ని మందికి ఆ టైంలో ఇప్పుడు గో ఫర్ గోల్డ్ ప్రోగ్రామ్ ఉంది. 3 వీక్స్ స్ట్రిక్ట్ టైమ్ లైన్ ఇచ్చారు. తర్వాత ఒక 1 వీక్ ఎక్స్‌ట్రా అంటే ఎవరైనా ఇంకాస్త ఇంట్రెస్టెడ్ పీపుల్ మేబీ టైమ్ కన్స్ట్రెయింట్ వల్ల కంప్లీట్ చేయకపోయినా వాళ్ళు కూడా లాస్ట్ మినిట్ వరకు కొంచెం అవకాశం ఇద్దామని. ఇదంతా ఏంటంటే ఒక స్ట్రాటజీ. బట్ యాహ్! అది కూడా క్రాస్ చేసి నెక్స్ట్ లెవెల్‌కి ఎళ్ళావు గదా! సో, నెక్స్ట్ లెవెల్‌లో ఏమున్నది? అంటే డైరెక్ట్‌గా బిహేవియరల్ కోడింగ్ అని విన్నా. అంటే ఫస్ట్ ఏది బిహేవియరల్ రౌండా? టెక్నికల్ కోడింగ్ రౌండా? బిహేవియరల్ సార్. అంటే మనకి ఒక మెయిల్ వస్తది. లైక్ మీరు ఇలాగా సెలెక్ట్ అయ్యారు. వచ్చే అసెస్మెంట్ మీరు రౌండ్స్ అటెంప్ట్ చేయడానికి సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి. అసెస్మెంట్ స్టార్ట్ అవ్వకముందు మనకు ఒక మాక్ టెస్ట్ ఉంటది సార్. ఓకే. మాక్ అసెస్మెంట్ అనేది ఉంటది. మనకు ఒక మెయిల్ పెడతారు. దాంట్లో ఏ సాఫ్ట్‌వేర్ మనం డౌన్‌లోడ్ చేసుకోవాలి. అండ్ సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఎంత ఉండాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ ర్యామ్ ఎంత ఉండాలి అవని చెప్పేసి మనకి పెడతారు సార్. ఆ రిక్వైర్మెంట్స్ అన్ని మన మన డివైస్ అనేది రీచ్ అవ్వాలి. నేను మాక్ అసెస్మెంట్ రాయడానికి ట్రై చేసినప్పుడు నా ల్యాప్‌టాప్ అయితే అవ్వలేదు. నాకు ఓకే. ప్రాబ్లమ్ వచ్చింది. నా ఆహా! లైక్ ఫస్ట్ మనం సిస్టమ్ చెక్ చేసినప్పుడు బానే అయిపోయింది సార్. కానీ ఎగ్జామ్ ఓకే. అసెస్మెంట్ మాక్ అసెస్మెంట్ ట్రై చేసినప్పుడు మాత్రం కెమెరా అండ్ ఆడియో అనేది కనెక్ట్ అవ్వకపోవడం, లైక్ ఇష్యూస్ వచ్చాయి. ఆ నువ్వు తర్వాత నేను బ్రౌజర్స్ అంటే 2 డిఫరెంట్ బ్రౌజర్స్ ఉన్నాయి కదా! క్రోమ్ అండ్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 2 చెక్ చేసావా? రెండిట్లోనూ సేమ్ ఇష్యూసా? చెక్ చేశాను సార్. ప్రాబ్లమ్ నా ల్యాప్‌టాప్‌దే. సమ్ కెమెరా ఏదో ఓకే. ఇష్యూ ఉంది. ఆహా! ఆహా! ఆ తర్వాత నేను మాక్ అసెస్మెంటే కదా! అటెంప్ట్ చేయకపోయారు పర్లేదని చెప్పేసి మేబీ హుహు. నేను నెట్వర్క్ ప్రాబ్లమ్ ఏమో అనుకోని మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్‌లో చేద్దాం అని చెప్పేసి వాళ్ళ రూమ్‌కెళ్ళాను సార్. హుహు. అయితే వాళ్ళ రూమ్‌లో కూడా అవ్వలేదు. తన హుహుహు. ల్యాప్‌టాప్‌లో చెక్ చేశాను. తన ల్యాప్‌టాప్‌లో చెక్ చేసేసరికి అంటే వాళ్ళు 4:30కి స్టార్ట్ చేయమంటారు సార్ ఎగ్జామ్. అవును. అవును. హాఫ్ అన్ నేనేంటంటే అవర్. నా ల్యాప్‌టాప్‌లో అవ్వలేదు కదా! అని చెప్పేసి 4:30 అలా అయ్యుంటది. తన ల్యాప్‌టాప్‌లో హ్మ్. ట్రై చేసేసరికి లైక్ టైమ్ అయిపోయింది. మీరింకా లైక్ ఎగ్జామ్ రాయలేరు అని చెప్పేసి వచ్చింది. ఓకే. సర్లే ఇంకా ట్రై చేసి వేస్ట్ అని చెప్పేసి అలా ఒక 5 వరకు ట్రై చేసాం. ఒక 30 మినిట్స్ ట్రై చేసి మరి వెళ్ళిపోయాను. నేను నేను కూడా ఇంటికొచ్చేసాను. హుహు. తర్వాత ఒక మెయిల్ పెట్టడానికి ట్రై చేశాను. ఇలా నాకు రీషెడ్యూల్ అవుద్దా లేదా అని చెప్పేసి. బట్ హుహుహు. ఆ మెయిల్‌కైతే మనం యాక్చువల్‌గా ఏ రిప్లై ఇవ్వకూడదు. హుహు. అందుకే ఆ మెయిల్ ఐడీ కూడా డు నాట్ రిప్లై డాట్ అవును. ఇండియా అవును. క్యాంపస్ అనేది ఉంటది. హ్మ్. హ్మ్. ఆహ్, తర్వాత వాళ్ళు నాకు రీషెడ్యూల్ చేశారు. మరి ఎలా చేశారో తెలీదు. బట్ ఓకే. సరే రీషెడ్యూల్ ఇక్కడ, చేశారు. ఇక్కడ ఒక చిన్న పాజ్. నీకు లక్ ఫేవర్ అయింది. సో, నీకు యాక్చువల్‌గా తెలుసా యాహ్! candidate.accenture.com అని ఒక పోర్టల్ ఉంది. అందులో మనకి ఇది ఇండక్షన్‌లో కూడా చెప్పుండాలి. మేబీ ఐ యామ్ నాట్ ష్యూర్. ఈ పోర్టల్‌లో మనకి క్వెరీస్ ఏమైనా ఉన్నా ఆల్ యువర్ క్వెరీస్ గెట్ రిజాల్వ్డ్ అనమాట. ఒకసారి ఓపెన్ చెయి న్యూ ట్యాబ్‌లో. ఈవెన్ నా యాహ్! యూట్యూబ్‌లో వెల్జీ యాక్సెసరీస్ ఛానెల్‌లో కూడా నేను మెన్షన్ చేశా. ఓకే. రైట్. india.campus.accenture.com ఈ యూఆర్ఎల్‌లో ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్స్ సెక్షన్‌లో కిందన చూస్తే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉందా? ఒకసారి అది ఎక్స్‌ప్లెయిన్ చెయి ఆ కాలమ్.
ఈ ప్రాసెస్ లో ఇక్కడ మనకి నీడ్ మోర్ హెల్ప్ అంటే చాట్ విత్ అస్, రైజ్ ఎ టికెట్, కాలర్స్, ఈ 3 ఆప్షన్స్ యూస్ చేసి ఎవరికైనా ఏవైనా క్వైరీస్ ఉంటే అంటే వాళ్ళ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో కానీ లేదంటే ఎగ్జామినేషన్ ప్రాసెస్ లో కానీ ఏదైనా ఇష్యూ, ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ, వాళ్ళు ఈ 3 ఆప్షన్స్ యూస్ చేసి యాక్సెంచర్ క్యాంపస్ ప్లేస్మెంట్ టీమ్ ని కనెక్ట్ అవ్వచ్చు. లేదంటే క్యాంపస్ ప్లేస్మెంట్ కాకపోతే వేరే సమ్ థర్డ్ పార్టీ, బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి మీ క్వైరీ రిజాల్వ్ చేయడానికి దే కెన్ హెల్ప్ యూ అండ్ దే విల్ రిజాల్వ్ యువర్ క్వైరీ. అట్లీస్ట్ గైడ్ చేస్తారు ఎలా ఆ ఇష్యూ సాల్వ్ చేయాలనేది. ఓకే, బట్ ఇమీడియట్ గా చెప్పాలి తప్ప మనం డిలే చేసి లాస్ట్ మూమెంట్ లో చెప్తే ఈవెన్ వాళ్ళు కూడా హెల్ప్ చేయలేరు అనమాట. ఓకే, సో ఇది న్యూ ట్యాబ్ లో ఒకసారి వెల్జీ యాక్సరీస్ అని ఓపెన్ చేస్తే అందులో నేను కొన్ని స్టెప్స్ ఇచ్చా. ఇది నాకు తెలిసి ఈ లింక్ ఉందో లేదో నీ దగ్గర ఉంటే ఒకసారి ఓపెన్ చేయవా, అంటే హౌ టు రిజాల్వ్ యువర్ క్వైరీస్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఈజీగా వాళ్ళు కూడా ఓకే ఇది ఒక వీడియో ఉంది, దే కెన్ గో అండ్ గెట్ దర్ క్వైరీస్ ఆన్సర్. రైట్, ఎస్, ఇదే యాక్సెంచర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఇండియా ఓవర్ వ్యూ అండ్ హౌ టు రిజాల్వ్ యువర్ క్వైరీస్. ఇందులో కమెంట్ సెక్షన్కి వెళ్తే రైట్ ఇదే చాట్ విత్ కమెంట్ సెక్షన్ లో ఇక్కడ కొన్ని పాయింట్స్ రాసా. అంటే నేను డే బై డే నాకు కొన్ని మంది మెసేజ్ పెడుతున్నారు అనమాట, సార్ ఇలా నేను ఫస్ట్ రౌండ్ ఇక్కడ కంప్లీట్ చేశాను, సెకండ్ రౌండ్ ఇదైంది, సో వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రాసెస్ అని చెప్పేసి. సో ఇక్కడ కొంచెం డీటెయిల్ గా నీ ఎక్స్పీరియన్స్ యూస్ చేసి చెప్ప, అంటే కాగ్నిటివ్ రౌండ్ లో అండ్ బిహేవియరల్ రౌండ్ లో ఎలాంటి క్వశ్చన్స్ వాళ్ళు ఇచ్చారు, అట్ ద సేమ్ టైం టెక్నికల్ ఏమైంది. ఓకే, అండ్ ఫైనల్ రౌండ్ ఈజ్ యువర్ కమ్యూనికేషన్ రౌండ్ ఆర్ హెచ్ఆర్ రౌండ్. సో వాట్ ఈస్ హ్యాపెన్ ఇన్ యువర్ హెచ్ఆర్ రౌండ్. సో టోటల్ ఎన్ని రౌండ్స్ ఇవన్నీ అనేది కూడా ఫస్ట్ నుంచి గో హెడ్. ఓకే సార్, జనరల్ గా ఇండక్షన్ ప్రోగ్రామ్ అయినప్పుడైతే మనకి ఒక రోడ్ మ్యాప్ లాంటిది చూపించారు సార్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం గోల్డ్ లెవెల్ కి రీచ్ అవ్వడం. రీచ్ అయిన తర్వాత మనకి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ రౌండ్ బిహేవియరల్ అండ్ కాగ్నిటివ్ అసెస్మెంట్స్. ఇది అయిపోయిన దాని తర్వాత మనం దీన్ని క్వాలిఫై అయితే టెక్నికల్ అండ్ కోడింగ్ రౌండ్ అవుతుంది. తర్వాత కమ్యూనికేషన్ రౌండ్, అట్ లాస్ట్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనేది అవుతుంది. అయితే ఫస్ట్ నేను ఇలా మాక్ అసెస్మెంట్ అనేది స్కిప్ అయిపోవడం వల్ల నేను డైరెక్ట్ గా ఎగ్జామ్ రాద్దాం అనుకున్నాను. బట్ అది కూడా నెట్వర్క్ ఇష్యూ వల్ల లైక్ రాయలేకపోయినా. తర్వాత వాళ్ళు మళ్ళీ రీషెడ్యూల్ చేశారు. ఆ రీషెడ్యూల్ చేసినప్పుడు కూడా నాకు వేరే ఎగ్జామ్ మిడ్ ఎగ్జామ్ అవ్వడం వల్ల ఆ రోజు కూడా లైక్ అటెంప్ట్ చేయలేకపోయాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి రీషెడ్యూల్ చేశారు. ఒక మార్చ్ ఫెబ్ 14th అనుకుంటాం. ఒక్కోసారి చేస్తారు. మార్చ్ ఫస్ట్ కి నేను ఒక ల్యాప్టాప్ సెట్ చేసుకొని, అంటే లైక్ వాళ్ళు చెప్పిన కాన్ఫిగరేషన్స్ అవన్నీ రీచ్ అవుతున్నాయి లేదా అని అన్ని చూసి దాంట్లో రాసిన ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ లైక్ సింపుల్. ఫస్ట్ దాంట్లో 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే దాంట్లో ఫీడ్బ్యాక్ క్వశ్చన్స్ లా ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీలో మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా అని చెప్పి క్వశ్చన్ ఉంటే కింద స్ట్రాంగ్ అగ్రీ, డిస్అగ్రీ అలాంటివి ఒక 26-27 క్వశ్చన్స్ ఉంటాయి. అది అయిపోయాక సెకండ్ రౌండ్ లో ఎలా ఉంటుంది అంటే మాకు ఒక బాక్స్ ఉండి ఒక ఎండ్ లో ఏమో లైక్ ఫ్లైట్ గానీ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉండి, ఇంకో ఎండ్ ఒక ఎర్త్ గానీ, లైక్ ఫ్లైట్ అనేది ఎర్త్ దగ్గరికి ఎలాగ రీచ్ అవ్వాలి, లైక్ లోపలేమో డైరెక్షన్స్ ఉంటాయి. ఆ డైరెక్షన్స్ ని మనం రొటేట్ చేస్తూ ఒక పాత్ అనేది మనం అసైన్ చేయాలి. ఆల్మోస్ట్ ఈక్వల్ టు శకుంతలాదేవి పజిల్స్ లాగా, లేకపోతే ఒక మన కాగ్నిటివ్ అంటే మన మైండ్ ఎలా థింక్ చేస్తుంది. ఓకే, ఒక పజిల్ ఇచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేస్తుంది. ఓకే, అంటే వన్ మోర్ థింగ్, మైండ్ గేమ్స్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇనిషియల్ గా టూ టైమ్స్ వీళ్ళు కండక్ట్ చేశారు, అదే బ్యాచ్ వైజ్ గా. ఓకే, అండ్ ఇక్కడ ఏంటంటే నీకు థర్డ్ టైం ఇంకొక డేలో నీకు కండక్ట్ చేశారంటే మేబీ వాళ్ళకి మేబీ లిస్ట్ ఏమైనా పుల్ చేయడమో సంథింగ్ అక్కడ ఐడెంటిఫై చేసినట్టున్నారు, ఎవరు ఏదైతే క్యాండిడేట్స్ ఇష్యూ వచ్చిందో వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇవ్వాలి అన్నట్టు. సో అందుకే March 11th or March 1st నీకు అయింది. బట్ ఆల్రెడీ ఫిబ్రవరిలోనే సమ్ ఆఫ్ ద పీపుల్ గాట్ కంప్లీటెడ్ విత్ దేర్ బిహేవియరల్ అండ్ కాగ్నిటివ్ రౌండ్స్. ఓకే, కంటిన్యూ. సో కాగ్నిటివ్ లో పజిల్ గేమ్స్ జరిగింది అనమాట. సో హౌ ఇంట్రెస్టింగ్ ఇస్ ఇట్? ఇంట్రెస్టింగ్ ఉందా లేకపోతే కాంప్లెక్స్ గేమ్స్ అవి? లేదు సార్, చాలా ఇంట్రెస్టింగ్ గానీ సింపుల్ గానే ఉంటది. బట్ టైం లిమిట్ ఉంటది. మనం సో ఫాస్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన క్వశ్చన్ లాగా 3 క్వశ్చన్స్ ఉంటాయి. 3 అయిపోయాక మళ్ళీ ఇంకోటి ఏమొస్తుందంటే లైక్ సేమ్ ఒక బాక్స్ ఉండి
దాంట్లో సమ్‌వేర్ ఒక దగ్గర డోర్ ఉండి వేరే దగ్గర కీ అనేది ఉంటది. ఇది ఏంటంటే మనం ఒక్కొక్క స్టెప్‌ని చెక్ చేస్తూ ఉండాలి. ఈ స్టెప్‌లో వెళ్తే మనం రీచ్ అవుతామా లేదా అని చెప్పేసి అలా చెక్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అప్‌కెళ్ళాం సార్. అప్‌లో మనం వెళ్ళకూడదు అని చెప్పేసి అక్కడ రెడ్ మార్క్ లాంటిది ఏదో ఒకటి వస్తుంటది మనం వెళ్ళినప్పుడు. సో, ఓకే. నెక్స్ట్ టైమ్ మనం దీనికి వెళ్ళకూడదు అని చెప్పేసి నెక్స్ట్ లెఫ్ట్ చెక్ చేస్తాం. అలాగా చెక్ చేసుకుంటూ ఒక్కొక్క బాక్స్ చెక్ చేసుకుంటూ ఆ డోర్‌కి రీచ్ అవ్వాలి. అలా మన దీనికి టైమ్ లిమిట్ ఉంటుంది. నాకు తెలిసి ఒక 4 మినిట్స్ ఎంతో ఉండేది. ఒకదానికి. లైక్ ఆ 3 క్వెషన్స్‌లో ఒక క్వెషన్‌కి 4 మినిట్స్ ఉంటది. సో, పర్లేదు మనం మెల్లగా ఆలోచించుకుంటూ మెల్లగా చేయొచ్చు పర్లేదు. యెస్ సార్. సో ఇక్కడ నా డౌట్ ఏంటంటే, సో ఇలాంటి పజిల్ గేమ్స్ నువ్వు ప్రీవియస్‌గా ఎప్పుడైనా ఆడేవా? అంటే ప్లే స్టేషన్ లా గేమ్సా? లేకపోతే ఇంతకుముందు ఎప్పుడైనా చూసావా ఇలాంటి గేమ్స్, పజిల్ గేమ్స్? వాటెవర్ యాక్సెంచర్ హస్ గివెన్. యాక్చువల్లీ లేదు సార్. కానీ యాక్చువల్లీ నాకది డ్రాబ్యాక్ అయింది కొద్దిగా. ఎందుకంటే మాక్ టెస్ట్ నేను రాయకపోవడం వల్ల నాకు తెలియలేదు ఓకే. ఎలాంటి క్వెషన్‌లు అడుగుతున్నారో. బట్ మాక్ టెస్ట్ నాకు తెలిసి ఇవి చెప్పుంటారని ఇచ్చుంటారు. అనుకుంటున్నా. నిజమే. ఆ! నిజమే. శాంపుల్ యెస్. క్వెషన్స్ కింద ఇచ్చుంటారు మాక్‌లో. యాహ్! ఓకే. ఆ ఓకే. తర్వాత ఎలాగా ఒక 3 స్టేజెస్ అయిపోతది సార్. ఫస్ట్ స్టేజ్ ఇది ఫీడ్‌బ్యాక్ క్వెషన్స్. సెకండ్ స్టేజ్ ఫ్లైట్ అండ్ ఎర్త్ అనుకుందాం. థర్డ్ స్టేజ్ కీ అండ్ డోర్. ఫోర్త్ స్టేజ్ ఇదే లాస్ట్ స్టేజ్. దీంట్లో ఏంటంటే సేమ్ ఒక రెక్టాంగిల్ బాక్స్ ఇచ్చి దాంట్లో 3 బబుల్స్ ఉంటాయి. ఒక్కొక్క బబుల్‌లో లైక్ ఒక కాలిక్యులేటెడ్ టైప్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాంట్లో 4-3, ఇంకో దాంట్లో 2/6, ఇంకో దాంట్లో 5-1 అలా ఉండి, ఈ మూడిట్లో మనం ఎలా సెలెక్ట్ చేయాలంటే స్మాలెస్ట్ టు లార్జెస్ట్ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగా మనకు ఒక 20, 20 ఆర్ 26 క్వెషన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే ఒకదానికి టైమ్ లిమిట్ ఉంటది ప్రతిదానికి. చాలా తక్కువ ఉంటది. 15 సెకండ్స్ అనుకుంటా. 15-20 సెకండ్స్. ఫాస్ట్ పెట్టాలి. అది స్టార్టింగ్‌లో బానే ఉంటాయి. లైక్ డెసిమల్స్ ఉండవు. 4-3, 3-2 మనం అలా గుర్తుపెట్టుకొని ఏదో పెట్టుకోవచ్చు. లేకపోతే రఫ్ చేసి పెట్టేయొచ్చు. అలా వెళ్తున్న కొద్దీ ఎలా ఉంటదంటే 3.3 - 1.5 అని ఒక బబుల్‌లో, ఇంకో దాంట్లో ఏమో 1.5/1.2 అలా ఉంటాయి. మనం సో ఫాస్ట్‌గా కాలిక్యులేట్ చేస్తూ పెట్టాలి. టైమ్ అంటే లిమిట్ ఉంటది కాబట్టి. నేను అనుకోవడం దీన్ని కాంపిటీషనల్ స్కిల్స్ అంటారనమాట. అంటే ఎంత క్విక్‌గా నువ్వు దాన్ని అక్కడ అంటే ఎంత క్విక్‌గా నువ్వు కాలిక్యులేట్ చేయగలుగుతున్నావు. నెక్స్ట్ స్టెప్‌కి ఎంత క్విక్‌గా వెళ్ళగలవు మ్యాప్ చేయడం. సో దీన్ని యెస్. కాంపిటీషనల్ అంటే రిలేటెడ్ టు యాప్టిట్యూడ్ అండ్ ఇంటెలిజెన్సే. సో ఫైన్. గుడ్. యాహ్! సో ఆఫ్టర్ ఈ 3 రౌండ్స్ అయిపోయాక మనకి ఎన్ని డేస్ టైం పట్టింది? మనకి యూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్ అని? లేదంటే ఇమ్మీడియేట్‌గా రిజల్ట్ వచ్చిందా? ఇమ్మీడియేట్‌గా వచ్చింది సార్. ఆ ఎగ్జామ్ నేను అటెంప్ట్ చేసి లైక్ సబ్మిట్ చేసి ల్యాప్‌టాప్ యాప్స్ చూసేసరికి నా మెయిల్ వచ్చింది. హుహు. మెయిల్‌లో ఏంటంటే మీరు ఇలా కాగ్నిటివ్ అసెస్మెంట్ క్లియర్ చేశారు. నెక్స్ట్ హ్మ్. రౌండ్‌కి సెలెక్ట్ అయ్యారు. లైక్ నెక్స్ట్ రౌండ్ టెక్నికల్ అండ్ కోడింగ్. హ్మ్. ఆహ్, టెక్నికల్ అండ్ కోడింగ్ వచ్చేసరికి టెక్నికల్‌లో 40 క్వెషన్స్ 40 మినిట్స్. హుహు. అయితే ఇక్కడ ఏంటంటే జనరల్‌గా కరెక్ట్‌గా పెడితే పెట్టియొచ్చు. బట్ నెగెటివ్ వెయిట్ ఉండవు. బట్ నేనైతే 30 క్వెషన్స్ అటెంప్ట్ చేశాను. 10 క్వెషన్స్ మిస్ అయిపోయాయి. లైక్ హ్మ్. టైమ్ సరిపోలేదు. బట్ హ్మ్. నేనైతే క్వాలిఫై అవ్వనేమో అని చెప్పేసి మరి నేను ల్యాప్‌టాప్ ఆపేసాను. యాక్చువల్‌గా ఆపకూడదు. ఎందుకంటే టెక్నికల్ అండ్ కోడింగ్ ఒకే రోజు అవుతాయి. ఓకే. ఓకే. వెంట వెంటనే అవుతాయి. బట్ హ్మ్. నేను ఆపేయడం వల్ల నాకు కొద్దిగా లేట్‌గా కోడింగ్ డిలే వచ్చింది అయిందా? కోడింగ్ మెయిల్ ఆ! అనేది. ఆ! హ్మ్. ఇంకా సెలెక్ట్ అవ్వనులే అని చెప్పేసి మరి నేనేం అనలేదు. ఒక 5 డేస్ తర్వాత అప్పుడు నాకు కోడింగ్ చెప్పండి. మెయిల్‌లో క్లియర్‌గా మెన్షన్ చేసారా? నీది టెక్నికల్ అండ్ కోడింగ్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఎ సింగిల్ డే అని? లేదు సార్. నేను తర్వాత సమ్‌వేర్ ఎక్కడ యూట్యూబ్‌లో చూసాను. ఆ! వాళ్ళ రైట్. ఎక్స్‌పీరియన్స్ చెప్పినప్పుడు చెప్పారు. ఓకే. ఆ! అయితే నేను ఇక్కడే మిస్ చేసుంటాను. అందుకే నాకు కొద్దిగా లైక్ అది చెప్పినప్పుడు టెక్నికల్ అండ్ కోడింగ్ అని అంటారు కానీ హ్మ్. 2 ఒకే రోజు హ్మ్. అని చెప్పేసి మనకి స్పెసిఫై చేయరు. అలా హ్మ్. స్టార్టింగ్ ఇన్‌స్ట్రక్షన్స్‌లో కూడా మనకు చెప్పరు. హ్మ్. అది అయిపోయాక మనం అందుకే మేబీ మాక్ టెస్ట్ రాయకపోవడం వల్లే ఇవన్నీ కొద్దిగా ఆ! ఎక్స్‌పీరియన్స్ తెలీదు. ఆ! లేదని ఓకే. తెలీదు. హుహు. కోడింగ్ అనేది యాక్సెంచర్ కోడింగ్ మరీ అంత డిఫికల్ట్‌గా ఉండదు. హుహు. 45 మినిట్స్ 2 క్వెషన్స్ ఇచ్చారు సార్. హుహు. ఒకటి ఈజీ, ఒకటి మీడియం. అండ్ అంటే కరెక్ట్‌గా స్కిల్ మనం ఫోకస్ చేసి ఇక్కడ చేస్తే ఇక్కడ మనం స్కిల్ ఏమైనా చూజ్ చేసుకోవచ్చా? లేకపోతే అంటే జావా, సి ప్లస్ ప్లస్ ఆర్ లేదు సార్ ఇందులో మనకి మనం అక్కడ సూపర్‌స్టి లాంగ్వేజెస్ ఉంటాయి సార్. ప్రోగ్రామింగ్ మనం లాంగ్వేజ్. లాంగ్వేజ్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని చేయొచ్చు. అండ్ ఓకే. ఒకటి ఈజీ, ఒకటి మీడియం అడిగారు. ఓకే. యాహ్! అంటే నువ్వేం సెలెక్ట్ చేసుకున్నావు? అంటే జావా లేకపోతే నేను జావా పైథాన్ తీసుకున్నాను సార్. పైథాన్ తీసుకున్నావు. ఓకే. పైథాన్. పైథాన్ గుడ్ స్కిల్. ఓకే. తర్వాత కోడింగ్ అనేది అయిపోయింది. టెస్ట్ కేసెస్ అన్ని పాస్ అయిపోయాయి.
ఆ తర్వాత నేను కమ్యూనికేషన్ రౌండ్ అనేది ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఆ మెయిల్ ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ నీకు ఇమ్మీడియట్ గా రిజల్ట్ కూడా వచ్చేసిందా ఆఫ్టర్ టెక్నికల్ అండ్ కోడింగ్ కంప్లీట్ అయిపోయాక లేదు యువర్ సార్, సెలెక్టెడ్? జస్ట్ మీరు కంప్లీట్ చేశారని వచ్చి ఒక్కసారి సార్ చూస్తారు పోయింది. అంటే నేను అనుకోవడం వి విల్ లెట్ యు నో అని వస్తుంది. నెక్స్ట్ ఫర్దర్ రౌండ్ అనేది యువర్ క్వాలిఫైడ్ అని చెప్పేసి ఒక 2 days తర్వాత అలా వచ్చిందా? టెక్నికల్ కోడింగ్ కంప్లీట్ అయ్యాక ఎస్పెషల్ ఎందుకంటే కోడింగ్ కంప్లీట్ అయిపోయినా వీళ్ళు పారామీటర్స్ ఉంటాయి కదా, సో ఆల్ పారామీటర్స్ యూ మెట్ ఆర్ నాట్ అనేది ఒక వ్యాలిడేషన్ ఉంటుంది. ఓకే సార్. సార్ అయితే ఫస్ట్ ఏమొచ్చిందంటే థ్యాంక్ యూ ఫర్ సక్సెస్ఫుల్లీ పార్టిసిపేటింగ్ ఇన్ అవర్ కోడింగ్ అసెస్మెంట్ అని వచ్చింది. అక్కడైతే వి విల్ రివ్యూ యువర్ పెర్ఫార్మెన్స్ అండ్ కీప్ యూ పోస్టెడ్ అని చెప్పి అన్నారు. బట్ వెంటనే ఇది కూడా వచ్చింది సార్, కంగ్రాచులేషన్స్ ఆన్ క్లియరింగ్ ద కోడింగ్ అసెస్మెంట్ అని చెప్పి సేమ్ డే ఒకే రోజు వచ్చింది. సేమ్ ఒకే రోజు వచ్చే కానీ టైం డిఫరెన్స్ ఉంది కదా. ఒకవేళ 5 o'clock ఎగ్జామ్ పట్టలేదు నాకు. 3 hours డిఫరెన్స్ అలా. ఓకే, మేబీ తెలియకపోవచ్చు, బట్ ఇమీడియట్ గా రావు. అంటే వాళ్ళు కూడా చెక్ చేస్తారు కదా, సో నీ మెట్రిక్స్ అన్ని చెక్ చేసి వెదర్ యు ఆర్ ఇన్ ద టాప్ 1000 లేకపోతే టాప్ 500 ఎన్ని పొజిషన్స్ ఉంటే అన్ని పొజిషన్స్ ఇంటూ 3 కింద సంథింగ్ 4 కింద చెక్ చేస్తారు. ఓకే, నైస్. అయితే టెక్నికల్ అండ్ కోడింగ్ కంప్లీట్ అయింది, అయ్యాక సేమ్ డే నీకు మెయిల్ వచ్చింది యువర్ క్వాలిఫైడ్ అని ఫర్ ద నెక్స్ట్ రౌండ్. సో ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ అనేది నీకు కమ్యూనికేషన్ రౌండా లేకపోతే డైరెక్ట్ హెచ్ఆర్ రౌండా? అంటే ఇంకా టెక్నికల్ రౌండ్ ఏమైనా ఉందా? అంటే డబుల్ ఇప్పటి వరకు నీకు నాకు తెలిసి వర్చువల్ కాదు, ఒక ఎగ్జామ్స్ త్రూ నేను అసెస్ చేశారు, బట్ ఇప్పుడు డైరెక్ట్ గా టెక్నికల్ ఫేస్ టు ఫేస్ అలా ఏమైనా ఉందా? యాక్చువల్ గా ఇండక్షన్ ప్రోగ్రామ్ అయినప్పుడు అయితే కమ్యూనికేషన్ రౌండ్ పెడతామని అన్నారు, బట్ మనకైతే పెట్టలేదు. మెయిల్ ఏమని వచ్చిందంటే డైరెక్ట్ గా యూ హ్యావ్ ప్రొసీడెడ్ టు ద ఫైనల్ స్టేజ్ అని చెప్పేసి బ్లాక్ యువర్ ఇంటర్వ్యూ స్లాట్ నౌ అని చెప్పి పెట్టారు. లైక్ యు ఆర్ నౌ ఇన్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ అవర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్, యువర్ విర్చువల్ ఇంటర్వ్యూ అని చెప్పేసి. సో అయితే అప్పుడు నేను అనుకున్నాను మేబీ స్కిప్ చేసి ఉండొచ్చు కమ్యూనికేషన్ రౌండ్ అనేది అని అనుకున్నాను. తర్వాత ఇంటర్వ్యూ అనేది నేను అనుకోవడం పార్ట్ ఆఫ్ హెచ్ఆర్ లో దే విల్ అసెస్ your communication skills, means how you are, what is your behavior, how you are speaking, ఇవన్నీ కూడా ఒక హెచ్ఆర్ రౌండ్ లోనే కవర్ అయిపోయి ఉంటాయి నాకు తెలిసి. ఓకే, గో హెడ్. అయితే నాకు ఇది మెయిల్ 18th March వచ్చింది సార్. లైక్ మీరు ఇంటర్వ్యూ స్లాట్, లైక్ మీరు ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యారని చెప్పేసి. ఇంటర్వ్యూ అనేది 20th అయింది సార్, 20th March అయింది. అయితే స్లాట్ నేను మార్నింగ్ మనకు 3 టైమ్ లైన్స్ ఇచ్చారు సార్, 10, 10:20, 10:40, 20 minutes అలా గ్యాప్ ఇచ్చారు. అయితే నేను ఫస్ట్ 10కే పెట్టేశాను, ఎందుకు మరి లాస్ట్ వరకు ఎందుకు వెళ్ళడం, ముందే పెట్టేస్తే ఫాస్ట్ గా అయిపోతుంది కదా అని చెప్పేసి పెట్టాను. నేను వెళ్ళేసరికి నాకన్నా ముందే ఎవరు ఉన్నట్టు ఉన్నారు, బట్ వెయిటెడ్ క్యూ అని చెప్పేసి వచ్చింది, క్యూ లో ఉన్నారు మీరు, లైక్ బిఫోర్ పర్సన్ అయిపోయాక మీది వస్తుంది అని. ఆ తర్వాత హెచ్ఆర్ ఇంటర్వ్యూలో టెక్నికల్ క్వశ్చన్స్ ఏమి ఎక్కువ అడగలేదు సార్, అసలు అడగలేదని చెప్పొచ్చు. ఒకే క్వశ్చన్ ఏదో చిన్నది అడిగారు. స్టార్టింగ్ ఒక లేడీ వచ్చారు హెచ్ఆర్ ఇంటర్వ్యూకి, ఆవిడ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చి తర్వాత నన్ను లైక్ మీ గురించి చెప్పండి అని చెప్పి సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగారు. నేను చెప్పేసాను. దాని తర్వాత సింపుల్ యాజ్ ఇఫ్ ఇంటరాక్షన్ సెషన్ లానే అయింది, ఒక ఇంటర్వ్యూలో ఏం అవ్వలేదు. లైక్ మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి ఇంజనీరింగ్ లో, స్కూల్ వర్క్ మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏముండేది, ఎందుకు అలాగా అని చెప్పేసి. ప్రాజెక్ట్స్ గురించి వాళ్ళు ఏం అడగలేదు, నేనే చెప్పాను సెల్ఫ్ ఇంట్రడక్షన్ లో. అండ్ ఆ తర్వాత మీ బాగా ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి అండ్ అది ఎందుకు అలా అడిగారు. ఆ తర్వాత నేను ఎవరో హాబీస్ అడిగినప్పుడు నేను గ్రాఫికల్ డిజైన్ అండ్ పోస్టర్ మేకింగ్ అని చెప్పాను. సో దాంట్లో లైక్ జనరల్ క్వశ్చన్ అడిగారు, ఏంటంటే మీకు ఎపీరియన్స్ ఇంపార్టెంటా, కంటెంట్ ఇంపార్టెంటా మీరు పోస్ట్ చేసినట్లు అలాగా. సో హెచ్ఆర్ ఇంటర్వ్యూ కంప్లీట్లీ ఎలా ఉంటుందంటే మీరు ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తారు కదా, దాని నుంచి ఇంకో క్వశ్చన్ అడిగేలా ఉంటుంది. టెక్నికల్ క్వశ్చన్స్ ఏం ఎక్కువ ఉండవు, అసలు ఉండవని చెప్పొచ్చు. లేకపోతే మినీ ప్రాజెక్ట్స్ గురించి కానీ దేని గురించి కూడా ఎక్స్ప్లెయిన్, అంటే
వాళ్ళ క్వశ్చన్స్ అయితే ఏమి అడగలేదు. వాట్ టెల్ మీ అబౌట్ యువర్ ప్రాజెక్ట్ అని సంథింగ్ రీసెంట్ టెక్నికల్ థింగ్స్ ఏమి అడగలేదు. అవేం అడగలేదు. ఓకే. బట్ మన రెజ్యూమ్ వాళ్ళ దగ్గర ఎలా ఉంటుంది అవును. యాక్చువల్‌గా నాకేమైందంటే నేను యాక్సెంచర్ అప్లై చేసినప్పుడు ఒక రెజ్యూమ్ పెట్టాను. ఇలా వచ్చేసరికి అలా చాలా రోజులు అయిపోయింది కదా! అప్పటికి నా రెజ్యూమ్ అనేది కొద్దిగా అప్డేట్ అయిపోయింది. ఓకే. సో, నేనైతే ఏం సజెస్ట్ చేస్తానంటే మీరు యాక్సెంచర్ అప్లై చేసినప్పుడు ఏ రెజ్యూమ్ పెడతారో అది మీ దగ్గర ఉంచుకోవడం బెటర్. ఒకవేళ అప్డేట్ అయినా సరే ఆ పాతది అలా ఉంచుకోవడం బెటర్. ఎందుకంటే దాంట్లో నుంచి క్వెషన్స్ అడుగుతారు కాబట్టి. అంతే ఫర్ కదా ఎగ్జాంపుల్ మరి. నేను అప్పుడు దాంట్లో యాహ్! ఉమ్. నేను చెప్పు. కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి చేంజ్ చేశాను సార్ తర్వాత. అందుకే మ్మ్. నేను కొద్దిగా లైక్ నెర్వస్ ఫీల్ అయ్యాను. ఒకవేళ నేను దాంట్లో ఏ ప్రాజెక్ట్ పెట్టానో మరి దాంట్లో క్వెషన్స్ అడుగుతారు కదా! దాంట్లో ఏం అంటే పెట్టానో సడన్ గా కరెక్ట్‌గా గుర్తులేదు. ఈ టెక్నికల్ గా యాహ్! బ్రష్ అప్ అవ్వాలి. తర్వాత అట్ ద సేమ్ టైం వాళ్ళు అడిగిన క్వశ్చన్ మన ఆ టైంలో కాన్ఫిడెన్స్ అనేది తగ్గింది అనుకో, మనం సడన్ గా మనం చేసినట్టు ఉండదు. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతారు, దానికి మనం చెప్పిన ఆన్సర్ ఎలా ఉండాలంటే జెన్యున్ గా అనిపించాలి వాళ్ళకి. ఓకే, అంతే తప్ప మనమే తడబడుతున్నాం సంథింగ్ లైక్ నాట్ గివింగ్ ప్రాపర్ ఆన్సర్ అంటే వాళ్ళకి అర్థమైపోద్ది. ఓకే, మేబీ ఆన్ అండ్ ఆఫ్ చేశారు కానీ కంప్లీట్ గా ఇన్వాల్వ్ అవ్వలేదు అన్నట్టు. అంతేనా? అందుకే మన రెజ్యూమే ఈవెన్ ఇంటర్వ్యూకి వెళ్ళినా మన రెజ్యూమేలో ఉన్న పార్టే ఇంటర్వ్యూ అడుగుతారు. అంతేనా? సో అంతే సార్. ఆల్వేస్ we should know what we have written inside our యెస్. resume. Yeah. యాహ్! సో, Okay. ఇంక Mm. నాకు Mm. తెలిసి లైక్ ఒకవేళ ఎవరికైనా ఎలాంటి క్వెషన్స్ అడుగుతారంటే ఒకసారి యూట్యూబ్‌లో చూడడం Mm. బెటర్. Mm. లేపోతే ఆల్రెడీ ఎవరైనా ఇంటర్వ్యూ ఫేస్ చేసి ఉంటారు కదా! Mm. ఆళ్ళకి ఈ- ఒకసారి శాంపుల్‌గా ఇంటర్వ్యూ తీసుకోమనడం. లైక్ అదే అలా ఇప్పుడు తీసుకుంటే నువ్వు కొద్దిగా ప్రాక్టీస్ అవుద్ది. ఇప్పుడు ఈ వీడియో చూసి కొంతమందికి నెక్స్ట్ అప్కమింగ్ బ్యాచెస్ కి కొంచెం రిఫరెన్స్ లా యూజ్ అవుతుంది అనమాట. మేబీ వాళ్ళు ఏమైనా వచ్చి రిక్వెస్ట్ చేస్తే మేబీ నువ్వే తీసుకొచ్చేమో ఇన్ ఫ్యూచర్. అంటే పీపుల్ ఆర్ యాహ్! లైక్ దట్. వాళ్ళకంటూ ఒక లైవ్ ఎక్స్పీరియన్స్, దే డోంట్ వాంట్ టు వేస్ట్ ఆపర్చునిటీ. మనకి ఇప్పుడు ఆపర్చునిటీ రావడమే కష్టం. అన్ని మందిలో మనం ఇప్పుడు చూడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గర టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ ఉన్న టైంలో అక్కడ నీకు రిఫరల్ లింకే రాలే, సో సమ్మన్ నాట్ రిఫర్డ్. అప్పుడు నీకేమవుతుంది? యాక్సెంచర్ అనే ఒక ఆపర్చునిటీ స్టార్టింగ్ లోనే పోతుంది కదా. నిన్ను రిఫర్ చేశారు ఆన్ టైంలో, అట్ ద సేమ్ టైం నువ్వు చెప్పు 2500 పాయింట్స్ వచ్చి చాలా మంది రిలాక్స్ అయిన వాళ్ళు ఉన్నారు. బట్ నువ్వేం చేసావు? నో, ఐ షుడ్ బి ఇన్ ద టాప్ 1000 అని చెప్పి నువ్వు ఆ లెవెల్ వరకు వెళ్ళావు. మేబీ బిఫోర్ ద టైం లైన్ ఆర్ డెడ్ లైన్ ఆ 757 అది మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళావు నీ ర్యాంక్ అనేది. సో దానివల్ల నువ్వు నెక్స్ట్ రౌండ్స్ కి క్వాలిఫై అయ్యావు. ఆ నెక్స్ట్ రౌండ్స్ లో కూడా దెన్ యూ అప్లైడ్ యువర్ నాలెడ్జ్, బిహేవియరల్ కానీ టెక్నికల్ కానీ. సో ఈ నాలెడ్జ్ అప్లై చేసావు అండ్ యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ ద ఫైనలిస్ట్. అండ్ ఇన్ ద హెచ్ఆర్ రౌండ్ ఆవిడ అడిగింది కూడా బాగా అడిగింది, విచ్ వన్ యూ గివ్ ప్రిఫరెన్స్, ఎపీరియన్స్ కా కంటెంట్ కా. ఇట్స్ లైక్ అంటే లేడీ హెచ్ఆర్ కాబట్టి ఇట్స్ లైక్ బ్యూటీ, ఇన్నర్ బ్యూటీ వర్సెస్ ఎక్స్టర్నల్ బ్యూటీ అనమాట. నువ్వు నిన్ను అడిగిన క్వశ్చన్ కి ఎగ్జాక్ట్ గా డిఫరెంట్ వేలో రిప్రజెంట్ చేస్తే. ఓకే, సో ఐ డోంట్ నో వాట్ యెస్. యు సెడ్ ఇన్ ద యాజ్ అన్ ఆన్సర్, బట్ ఫైనల్లీ షీ ప్లీజ్డ్ విత్ యువర్ ఆన్సర్. ఆవిడ సాటిస్ఫై, ఆవిడ హ్యాపీ. సో మేబీ యువర్ పాజిటివ్ యాటిట్యూడ్ కానీ మైండ్ సెట్ కానీ ద వే యూ డీలింగ్ విత్ ద క్వశ్చన్స్ కానీ ఎనీథింగ్ వర్కౌట్ సూపర్. అండ్ ఫైనల్లీ యు ఆర్ ఇన్ ద వన్ ఆఫ్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్ అనమాట ఫర్ ద ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. ఓకే, ఒక్కసారి ఆ మెయిల్ చూపిస్తావా? అంటే ఫైనల్ గా నీకు ఏ మెయిల్ వచ్చింది, అది ఏంటి అనేది. అంటే ఏం లేదు, ఎన్ని డేస్ పట్టింది నీకు ఆఫ్టర్ యువర్ హెచ్ఆర్ తర్వాత ఈ ఫైనల్ మెయిల్ ట్రిగ్గర్ అవడానికి, నీ నీ వరకు రావడానికి, రీచ్ అవడానికి? 8 డేస్ 1 వీక్ పట్టింది సార్. డైరెక్ట్ గా నీకే మెయిల్ వచ్చిందా? యెస్ సార్. అంటే టాస్క్ నోటిఫికేషన్ వచ్చింది. మీరు సెలెక్ట్ అయ్యారు అలాగా ఏం పెట్టలేదు. బట్ టాస్క్ నోటిఫికేషన్ అనేది అయితే వచ్చింది. ఓకే. చూస్తే ఓకే. సారీ. సో ఆల్ స్టార్ట్స్ విత్ గో ఫర్ గోల్డ్ క్యాంపెయిన్ అనమాట. గో ఫర్ గోల్డ్. సో ఓకే, థ్యాంక్ ఇలాగా యూ. వచ్చింది సార్. దాని You're తర్వాత reaching. ఇక్కడ లాగిన్ టు గివెన్ లింక్ అని చెప్పి ఇక్కడ ఒకటి పంపిస్తారు. అది మనం క్లిక్ చేస్తే ఇక్కడ అసైన్ టాస్క్స్ అని ఉన్నాయి కదా సార్. అవునవును. దీన్ని క్లిక్ చేస్తే మనకి 15 టాస్క్స్ ఇస్తారు సార్. ఓకే. ఓకే. మొత్తం ఫుల్ ఎలా ఉంటాయంటే లైక్ మీ ఆధార్ కార్డు అప్లోడ్ చేయండి, పాస్పోర్ట్ అండ్ అదర్ డాక్యుమెంట్స్, 10th 12th సెమ్ సర్టిఫికేట్స్, ఆన్ బోర్డింగ్ అన్ని డాక్యుమెంట్స్ డీటెయిల్స్ అంటారు. ఉంటాయి సార్. ఎస్ సార్. లాస్ట్ లో ఎల్ఓఏ ఉంటుంది, లెటర్ ఆఫ్ ఆథరైజేషన్ అనేది కూడా ఉంటుంది. అండ్ ఇవన్నీ మనం చేస్తాం. తర్వాత యాక్చువల్ గా మనం కరెక్ట్ గా తెలుసుకొని పెట్టడం బెటర్. ఎందుకంటే నేను టాస్క్స్ అన్ని చేశాక
ఉమ్, 1-2 వీక్స్ తర్వాత నాకు 3 టాస్క్స్ అయితే రిజెక్ట్ అయ్యాయి. ఉమ్, లైక్ ఫస్ట్ నేమ్ ఒకటి అండ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసినప్పుడు ఎడ్జెస్ కట్ అయిపోయి, అంటే ఫుల్ గా కాకుండా ఓకే కొద్దిగా ఎడ్జ్ కట్ అయిపోయింది. ఓకే అదొకటి. ప్రాసెస్. పర్మనెంట్ అండ్ కరెంట్ అడ్రస్ డేట్ అనేది మనం ఎల్ఓఏలో ఏ డేట్ మెన్షన్ చేసామో దానికి కరెక్ట్ మ్యాచ్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వైజాగ్ లో ఉంటున్నాను సార్. అయితే మీరు ఎప్పటి నుంచి ఈ ఇంట్లో ఉంటున్నారో అని అడుగుతారు. మనం అవును స్టార్టింగ్ డేట్ చెప్పగలం కానీ ఎండింగ్ డేట్ చెప్పలేం. ఎందుకంటే ప్రెసెంట్ కూడా మనం ఇక్కడ ఉంటున్నాం. అవును సో ఓకే ఎల్ఓఏ లెటర్ లో మనం ఏ డేట్ అయితే పెడుతున్నామో అదే డేట్ పెడితే అప్పుడు అది తీసుకుంటాం. సో నాకు ఆ ఓకే 3 టాస్క్స్ రిజెక్ట్ అయ్యి మళ్ళీ మోడిఫై చేసి పెట్టాను. 1 వీక్ తర్వాత ఆల్ టాస్క్స్ ఆర్ అప్రూవ్డ్ అని చెప్పి వచ్చింది. ఇప్పుడు అది మనకి మెయిలే రాదు, మనం చెక్ చేస్తుండాలి వెబ్సైట్ లోకి వెళ్ళి. ఓకే అయితే ఇక్కడ నీకు ఫైనల్ గా నీకే మెయిల్ వచ్చింది పర్సనల్ గా సేయింగ్ దట్ యు ఆర్ యూ గాట్ ద ఆఫర్, అదే ఆఫర్ ఇన్ ద సెన్స్ యూ గాట్ సెలెక్టెడ్ ఫర్ ద ఇంటర్న్షిప్ అని. అండ్ ఏమైనా కాలేజ్ కి అంటే ఏమైనా మెయిల్ ఏమైనా వచ్చిందా? సార్ అంటే ఇక్కడ మ్మ్. డైరెక్ట్ నాకైతే సెలెక్టెడ్ అని లేదు. బట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమన్నారంటే మ్మ్. లైక్ సెలెక్ట్ అయ్యి ఉంటారు అని చెప్పి నేనైతే అనుకున్నాను. ఓకే ఓకే అండ్ ఓకే అప్పటికి నేను ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. లైక్ ఏం అనుకోలేదు. ఓకే డాక్యుమెంట్స్ వెరిఫై చేశాక మేబీ అప్పుడు ఏం ఆఫర్ ఫార్వర్డ్ చెప్తారేమో అని చెప్పి. చేస్తారేమో. ఓకే అయితే కాలేజ్ వాళ్ళకి లైక్ ఇలాగ మాకు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ కోఆర్డినేటర్ ఒక టిఎన్పి అతను ఉంటారు. అవును ఆయన అవును కాల్ చేసి చెప్పారు, నీకు యాక్సెంచర్ వచ్చిందంట కదా అంటే, సార్ ఏమో సార్ నాకు తెలియదు, నాకైతే ఆఫర్ లెటర్ ఏం రాలేదు అని అన్నారు. అయితే మాకు వాళ్ళు అఫీషియల్ మెయిల్ మెయిల్ వచ్చింది పెట్టారు పెట్టారు. అని చెప్పి అన్నారు. ఓకే ఒకసారి సార్. నైస్. దట్స్ ఓకే దట్స్ ఓకే నేహల్ దట్స్ ఫైన్ దట్స్ ఫైన్. జస్ట్ అది మెయిల్. సో వాళ్ళకి ఈ మెయిల్ అయితే వచ్చింది అని చెప్పారు. వాళ్ళైతే నాకు క్లారిటీ చెప్పలేదు. నేనేమనుకున్నానంటే జస్ట్ బ్యాక్గ్రౌండ్ చెకింగ్ కాల్ చేశారేమో అనుకున్నాను. తర్వాత ఇలా చెప్పారు సార్, ఇలా ఒకటి వచ్చింది, మీరు షార్ట్ లిస్ట్ అయినట్టు, మీ కాలేజ్ నుంచి ఒక స్టూడెంట్ షార్ట్ లిస్ట్ అయినట్టు మెయిల్ వచ్చింది అని చెప్పి. అండ్ ఎక్సెల్ కింద ఒక ఎక్సెల్ షీట్ పెట్టి దాంట్లో నా నేమ్, డీటెయిల్స్ అని ఇచ్చి ఉంటారు. యాక్సెంచర్ లో నాకు ఇచ్చిన ఐడి నెంబర్, నా మెయిల్ అవన్నీ చెప్పి పెట్టారు. నైస్ నైస్. And you are the only one selected from your college, right? All the best. Congratulations. Maybe సో ఇక్కడ నాది ఒక ఫైనల్ క్వశ్చన్. సో ఇప్పుడు నీకు ఆల్రెడీ ఆఫర్ లెటర్ ఇవన్నీ అంటే ఇట్స్ నథింగ్ బట్ యువర్ జాయిన్ సెలెక్టెడ్ ఆల్ దీస్ థింగ్స్ కంప్లీటెడ్, నువ్వు టాస్క్స్ అన్ని 1 by 1 ఫినిష్ చేసావు. సో స్లోగా ఇక్కడ లొకేషన్ ఏమి ఇచ్చారు అంటే నీకేమైనా ఆప్షన్ ఉందా? యూ కెన్ చూస్ ద వర్క్ లొకేషన్ యాజ్ హైదరాబాద్, బెంగళూరు, మేబీ డిఫరెంట్ యాక్సెంచర్ బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా? నేను డిసెంబర్ లో అప్లై చేశానని చెప్పాను సార్. అప్పుడే మనకి లొకేషన్ అడుగుతారు. 3 లొకేషన్స్ చెప్తారు. ఫస్ట్ నేను హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఇచ్చి సార్. అంటే ఒకవేళ సార్ అంటే నేను పాన్ కార్డ్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చాను కదా సార్. అప్పుడే మమ్మల్ని లొకేషన్ కూడా అడిగారు. లైక్ ఏ లొకేషన్ లో ఒకవేళ ప్రిఫరెన్స్ ఏంటని చెప్పి ఏ లొకేషన్ అప్పుడే నేను హైదరాబాద్, చెన్నై అండ్ బెంగళూరు వచ్చాను లైన్ గా. అంతే. మేబీ నేనేమనుకున్నానంటే మనకి ఆఫర్ లెటర్ వచ్చినప్పుడు దాంట్లో ఉంటుంది కదా క్లియర్ గా అని చెప్పి అన్నాను. సో నౌ ఇప్పుడు నీకు ఏమైనా మెయిల్ వచ్చిందా యు ఆర్ గోయింగ్ టు జాయిన్ ఇన్ హైదరాబాద్ లొకేషన్ అని? యాక్సెంచర్ హైదరాబాద్ సార్ ఇంకా రాలేదు. ఓకే. సో ఇప్పుడు నువ్వు నీ క్వశ్చన్ యాక్చువల్గా ఇనీషియల్ గా నీ క్వైరీ ఒకటి ఉండి నువ్వు నన్ను రీచ్ అవుట్ అయ్యాయి కదా త్రూ దట్ ఛానల్ అండ్ దట్ వీడియో. ఇప్పుడు ఆ క్యాండిడేట్ Accenture.com పోర్టల్కి వెళ్ళి మైజోన్ పోర్టల్కి India.Accenture. సో ఇక్కడ నేను ఏదైతే చెప్పానో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఈ 3 ఆప్షన్స్ యూస్ చేసి నువ్వు వాళ్ళకి రీచ్ అవుట్ అయితే వాళ్ళు నీకు డౌట్స్, నీ డౌట్ ఎస్పెషల్ ఏంటంటే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ 2 months ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ వాళ్ళు దానికే ఇస్తారు స్టైఫండ్ అది. సో అది నీకు క్లాష్ అవుతుంది విత్ యువర్ ఇన్ ఎగ్జామ్స్, కరెక్ట్? సో ఇప్పుడు నువ్వు లెఫ్ట్ లో కూడా నీకు ఎక్కడో ఇంటర్న్షిప్స్ అని ఉంటుంది. ఒకసారి పైకి కిందకి స్క్రోల్ చేయి. ఇక్కడ ఎక్కడైనా ఇంటర్న్షిప్ ఆఫర్ లెటర్ జాయిన్ ఇంటర్న్షిప్ ది ఉంటుంది. నువ్వు ఒకసారి ఈ పోర్టల్లో చూడు. ఒక దగ్గర నేను కూడా చూసా ఇదే క్వశ్చన్ చాలా ఎవరో రేస్ చేశారు ఇంటర్న్షిప్ టైంలో. అప్పుడు ఎలా దాన్ని సాల్వ్ చేయాలంటే వాళ్ళు సో అండ్ సో టైం పీరియడ్ అని చెప్తారు. మేబీ నువ్వు ఈ మెయిల్ తీసుకెళ్ళి మీ కాలేజీలో చూపించి ఏదర్ యూ కెన్ టేక్ సమ్ పర్మిషన్ అనమాట, స్పెషల్ పర్మిషన్ నీకు ఇస్తారేమో. ఓకే ఓకే
యా రెండు వైపులా ఉంటుంది, నో ప్రాబ్లం. యాక్సెంచర్ నుంచి కూడా అడ్జస్ట్ చేస్తారు, అది ఐ కెన్ గ్యారంటీ. అండ్ నేను నీ దగ్గర ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే వన్స్ ఈ నువ్వు కూడా ఇన్ ఫ్యూచర్ మేబీ ఇఫ్ యువర్ అన్ యాక్సెంచర్ ఎంప్లాయీ, హోప్ఫుల్లీ ఆఫర్ లెటర్ కూడా రోల్ అవుట్ అయ్యి ఆఫ్టర్ యువర్ గ్రాడ్యుయేషన్, ఐ వాంట్ టు సీ యూ యాజ్ ఎన్ యాక్సెంచర్ ఫుల్ టైమ్ యాక్సెంచర్ ఎంప్లాయీ. ఓకే, సో నువ్వు ఫుల్ టైమ్ యాక్సెంచర్ ఎంప్లాయీ అయ్యావు అంటే మాత్రం ఖచ్చితంగా నీలాగే ఒక ఇంకా ఎవరికైనా నువ్వు హెల్ప్ చేయగలిగినంత వరకు చెయ్యి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. ఓకే, నీలా కొన్ని మందికి యాక్సెంచర్ లో జాబ్ అనేది ఇంటర్న్షిప్ వస్తుంది, అట్ ద సేమ్ టైం ఒక ఫైనల్ గా ప్లేస్మెంట్ కూడా వస్తుంది. ఇదే నా మోటివ్. ఓకే, ఐ జస్ట్ వాంట్ యూ టు క్యారీ ద సేమ్. ఓకే, మనం Yes, వాట్సాప్ లో sir. కనెక్ట్ లో ఉందాం. ఎనీ హెల్ప్ ఇఫ్ యూ వాంట్. ఓకే, రైట్ నో ఐ మూడ్ అవుట్ ఆఫ్ యాక్సెంచర్. నేను చెప్పలేదు కదా నీకు, మర్చిపోయాను. లాస్ట్ 2 weeks బ్యాక్ నేను యాక్సెంచర్ నుంచి బయటకు వచ్చేసా. సో నౌ ఐఎమ్ వర్కింగ్ ఫర్ ఎ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. ఓకే, ఈవెన్ యువర్ సిఎస్సి రైట్, యువర్ ఎలిజిబుల్. ఈవెన్ అక్కడ ఏమైనా Yes, sir. పొజిషన్స్ ఉన్నా, ఆపర్చునిటీస్ ఉన్నా, ఐ విల్ షేర్ విత్ యూ. ఈవెన్ ఇన్ మై లింక్డ్ ఇన్ ఆల్సో ఐ విల్ అప్డేట్. నేను పోస్ట్ చేస్తుంటా, నాట్ ఫ్రీక్వెంట్ అంటే యా ఫ్రీక్వెంట్లీ. ఏమైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నా, మేబీ యూ కెన్ గెట్ దట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ బోత్ ద ప్లేసెస్, ఎయిదర్ త్రూ వీడియోస్ ఆర్ ఫ్రమ్ ద లింక్డ్ ఇన్. ఓకే, యా. ఎనీ క్వశ్చన్స్ స్నేహల్? నీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, యూఆర్ ఫ్రమ్ సిఎస్సి బ్యాక్గ్రౌండ్ కదా, ఇంకొక అబ్బాయి ట్రిపుల్ బ్యాక్గ్రౌండ్, Yes, sir. శ్రీకాకుళం. ఆ అబ్బాయిది Okay. విఆర్ సిద్ధార్థ కాలేజ్ నుంచి క్వాలిఫైడ్ అనమాట. ఆ అబ్బాయి నేనే రిఫర్ చేశాను. సో ఆ అబ్బాయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ట్రిపుల్ కదా, నేను ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ అడిగా, ఎలా జరిగింది నీ జర్నీ అంటే సేమ్ టు సేమ్. మేబీ ఇంత డీటెయిల్ గా నేను అడగలే, బికాస్ ఆన్ ద కాల్ ఓవర్ ద ఫోన్. సో బట్ నీతో చాలా డీటెయిల్ గా ఈ జర్నీ అంతా క్యాప్చర్ చేశా. మేబీ నెక్స్ట్ ఫ్యూచర్ లో అప్కమింగ్ స్టూడెంట్స్ కి యూజ్ అవుతుందని. ఓకే, ఆర్ అప్కమింగ్ నీలాంటి గ్రాడ్యుయేట్స్, ఇంట్రెస్టింగ్, హైలీ ఇంట్రెస్టింగ్ గ్రాడ్యుయేట్స్, not interesting, aspiring, inspiring, aspiring Yes, candidates. sir. Okay. Yeah. Yeah, all the best, Nehal. All the best for your future, and also welcome to the IT Yeah. industry. Any Okay, sir. support, if you want, you can call me. Okay, you can ping me on my Okay, sir. WhatsApp number. Yeah. Yeah. Thanks. Yeah, thank you, Nehal.